శుభం వ్యాధసి గురుభ్యోనమ. కన్యారాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. కన్యారాశానికి యోగించేవాడే శుక్రుడు, వాడే కన్యా రాశిలో ఉన్నాడు, నీచబడి ఉన్నాడు. దాంతోపాటు కేతు కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి మీ యొక్క రాశిలో ఉన్న ఈ రెండు గ్రహాల ప్రభావం, ఒకటి కేతు చంచల మనస్తత్వం, శుక్రుడు నీచబడి ఉన్నాడు. సో ఈ రెండు ప్రభావం వలన మనం చాలా జాగ్రత్తగా 15 రోజులు ఉండాలి. మనం తీసుకున్న నిర్ణయాలు పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, గురుబలం ఉంది కానీ సేఫ్గా ఉంటాం. కానీ ఇంతకుముందు తీసుకున్న నిర్ణయాలని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత శుక్రుడు వెళ్ళిపోయిన తర్వాత ఫర్దర్ నిర్ణయాలు తీసుకోవడం ప్రయత్నం చేయండి. అంతేకాదు కొత్తగా నిర్ణయాలు తీసుకుని దీన్ని నేను ఫాలో చేస్తాను మాత్రం ఈ 15 రోజులు అనకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగ ప్రయత్నం చేశారు కింద 15 రోజుల క్రితం, అప్పుడు శుక్రుడు అక్కడ లేడు, చేశారు, దాన్ని కంటిన్యూ చేయండి. కానీ ఇప్పుడు చేయకండి ఉద్యోగ ప్రయత్నాలు. ఎందుకంటే నీచబడి ఉన్న శుక్రుడితో కేతు కలిసి ఉన్నాడు కాబట్టి మీ నిర్ణయానికి బలం ఉండదు. గురువు అనుగ్రహం ఎప్పుడు ఉంటుందంటే మీ నిర్ణయం మీద గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. అంతే తప్ప గురువు అనుగ్రహించడు పూర్తిగా. మీరు ఒక డెసిషన్ తీసుకుంటే దాని మీద నా బలం ఉందని చెప్తాడు ఆయన. సో లాజిక్ ఐమ్ టెలింగ్ యూ. సో మీ డెసిషనే కరెక్ట్గా ఉండదు ఇక్కడ. అప్పుడు గురువు అనుగ్రహం ఏది ఉంటే దాని మీద అనుగ్రహం చూపిస్తాడు ఆయన. చెప్పాలంటే ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా కొంచెం ఆపుకోవాలి 15 రోజులు. అలా వ్యాపారం, వాడెవడో వచ్చి వీడెవడో వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఇవి చేస్తే బాగుంటుంది, ఈ వ్యాపారంలో 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తుంది, రకరకాలు చెప్పే మ్యాజిక్స్ చెప్తే ఆ మ్యాజిక్స్ అన్నీ 15 రోజులు ఆపేయండి. మీరు వినకండి. విన్ని ఇన్ఫ్లుయెన్స్ అయితే మాత్రం డెఫినెట్గా మీరు ఏదైతే ట్రాక్ మొత్తం మార్చేస్తుంది. మీరు ఇలా వెళ్తున్న వ్యక్తి ట్రాక్ ఇలా మారింది అనుకోండి, ఈ గురువు అని గ్రహం చేస్తున్నాడు, ఎలా మారితే దాని మీద బ్లెస్సింగ్స్ ఇస్తాడు. దృష్టి ఒకటి పడింది, పంచమభావం దృష్టి పడింది కాబట్టి ఇస్తాడు. అది కరెక్టా కాదా అంటే మీ ఇద్దరు కలిసి ఇక్కడ రెండు గ్రహాల బలం ఎక్కువ కదా అక్కడ గురువు దృష్టి కంటే. ఈ రెండు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కానప్పుడు ఆ కరెక్ట్ కాని దాని మీద వాడు దృష్టి పెట్టి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాడు. ఈ భూమి మీద అన్ని రకాల మనుషులు బతుకుతున్నారు కదండి. మంచివాడు చెడ్డవాడు బతుకుతున్నాడు, శత్రువు మిత్రువు బతుకుతున్నాడు, అలాగే అన్ని వర్ణాలలో బతుకుతున్నాడు. అలాగే ఏంటంటే ఈ గురు దృష్టి అందరి మీద పడుతుంది కదా. ఇప్పుడు చెడ్డవాడు ఉన్నాడు, వాడి మీద గురు దృష్టి పడలేదనా? పడింది. కానీ వాడు చేసే చెడ్డ పని, దొంగవాడు ఉన్నాడంటే దొంగ కూడా ఇంట్లో వెళ్ళేటప్పుడు నేను ఇవాళ దొంగతనం చేయాలని వెళ్తున్నానమ్మా, ఎవరికంటా పడకుండా నా పని ఎటు చూసుకుంటారు అని నమస్కారం పెట్టుకుని వస్తాడు. నేను ఎవరికంటా పడకూడదు, అలా నాకు ఆశీర్వదించమా అంటాడు. అంటే ఆ దొంగ కూడా గురుబలం అవసరం వచ్చింది కాబట్టి చేస్తాడు. సో మన మార్గం మారిపోతుంది ఈ టైంలో, జాగ్రత్త పడాలి. అలా వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపారం మొదలుపెట్టండి. ఉన్న దాంట్లో ఉన్న దోషాలు నివృత్తి చేయడం ప్రయత్నించండి. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా ఉంది, గురుబలం ఉంది కాబట్టి కొన్ని వ్యవహారాలు అంటే విదేశాలకు వెళ్ళి చదువుకున్న విద్యార్థులు కానీ, విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ, విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగరీత్యా జరిగే ఫలితం కానీ, ఇవన్నీ ఒక పాజిటివ్గా ఉంటాయి. 100%, 90% విదేశాల్లో ఉన్న విద్యార్థులకి ఉద్యోగం రాని వాళ్ళకి కొంతవరకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ప్రయత్నం లోపంలో చేయండి. మంచో చెడు, చిన్నదో పెద్దదో సంబంధం లేదు. మీరు చదువు సంబంధించిన ఉద్యోగాన్ని వస్తే వెంటనే జాయిన్ అయిపోండి. జీతం 2000, 3000, 4000 మన సంబంధం లేదు. ముందు ఇనిషియేట్ చేయండి. అంటే గురువు ఇస్తున్నాడు అంటే ఈ యొక్క ప్రభావం అక్కడ నిర్ణయం అది కరెక్ట్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే గురువు ఇచ్చేది పంచమ భావంతో చూస్తున్నాడు. కానీ అందులో ఉన్న కష్టాలు మళ్ళీ ఇక్కడ శుక్రకేతువుల మనకు తెలుస్తుంది. సో మీరు కరెక్ట్గా గురు మంత్రం చేస్తేనే ఇక్కడ ఫలితం వస్తుంది. ఎందుకంటే శుక్రుడు కేతు కలిసి ఉండడం కొంత సుఖరోగం కూడా వస్తుంది మీకు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం యాజ్ రీచ్ చేసుకోవాలి. వ్యాపారం కొత్తది మొదలుపెట్టకండి. రాజ్యంలో కుదురున్నాడు కాబట్టి ప్రభుత్వ సంబంధించిన పనులు ఏమంటే పెండింగ్ ఉంటే కంప్లీట్ చేసుకోండి, అవుతుంది. కొంచెం వేవరింగ్ ఉన్నా సరే అవుతుంది, ఖర్చు అయినా సరే అవుతుంది. చూసారా, కొంత స్ట్రెస్ లెవెల్ తర్వాత మన కోర్టు ఆర్డర్ ఇస్తుంది మనకి ఏంటంటే అన్ని క్లియరెన్స్ ఉన్నాయి, మీ పేరు కొట్టేసాం అంటారు. పేరు కొట్టేయడం అనేది ఒక యోగం, కానీ అప్రూవ్ పడ్డ స్ట్రెస్ వేరు కదా. సో ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. కోర్టు నుండి మీకు శుభవార్త వినే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన పనులు ఏమైనా పెండింగ్ ఉంటే కంప్లీట్ అవుతాయి. ఇవన్నీ మనకు పాజిటివ్ కనబడుతున్నాయి. సో ఇక్కడ మనకు ఆరోగ్య విషయం మనం చూసుకోవాలి. దానికి సంబంధించిన వాళ్ళకి వచ్చినప్పుడు సప్తములో ఉన్న రాహు, షష్ఠ స్థానంలో శని కూర్చున్నాడు. శని స్వకృతంలో బలం ఉన్నాడు. మనకు ఉన్నది శుక్రుడు నీచపడ్డాడు కాబట్టి సుఖ రోగానికి సంబంధించిన శుక్రుడు దోషం ఉంది కాబట్టి సుఖ వ్యాధి అని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ప్రైవేట్ పార్ట్స్కి మెడికల్ స్కిల్ సంబంధించిన దోషాలు కొన్ని వస్తాయి కాబట్టి దాన్ని కరెక్షన్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. ఏదైనప్పటికీ కూడా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం గురు మంత్ర సాధన చేయండి. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మార్గము తప్పుగా వెళ్ళకుండా కాపాడడానికి ఆయన ఒక రక్షిస్తాడు. కాబట్టి ఆ మంత్ర సాధన చేసుకుంటే అది గురువు అంటే
గణపతి అనుకోండి, బాల అనుకోండి, ఎవరిని మీరు గురువుగా భావిస్తారు ఆ గురువు యొక్క మంత్ర సాధన చేసుకుంటూ కానీ వెళ్ళగలిగితే కొన్ని హెల్త్ ఇష్యూస్ నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాశికి పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం బియాద్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.